క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్. నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో ఒక యువకుడి మృతితో అక్కడ ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పెద్దపల్లి జిల్లావాసి సంపత్ మరణించాడు. పోలీసులు కొట్టిన దెబ్బలకే చనిపోయాడు అంటూ ఆందోళనకు దిగారు కుటుంబ సభ్యులు. గల్ఫ్ లో ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్నాడని సంపత్ పై ఫిర్యాదు వచ్చింది. దీంతో ఈ నెల 12న కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. అయితే ఈ ఉదయం సంపత్ చనిపోయినట్లు పోలీసులు సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీస్ కస్టడీలోనే సంపత్ మరణించాడని, పోలీసులే కొట్టి చంపేశారని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. నిజామాబాద్ నుండి మా ప్రతినిధి ప్రభాకర్ మరింత సమాచారం అందిస్తారు లైవ్ ద్వారా. ప్రభాకర్, నిజంగానే అతను పోలీసులు కొట్టడంతోనే చనిపోయాడా, లేకపోతే ఏంటి, ఎలాంటి చికిత్స అతనికి అందుతూ వచ్చింది ఇప్పటిదాకా? అయితే మొత్తం మీద పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి చనిపోవడం కలకలం రేపుతుంది. కుటుంబ సభ్యులు మాత్రం కస్టడీలో ఉన్న వ్యక్తి పోలీసు దెబ్బల వల్లనే సంపత్ చనిపోయాడని చెప్పి ఆరోపిస్తూ ఇక్కడ నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి మాటరి వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. నిరసన కార్యక్రమానికి దిగడం జరిగింది. మార్చరులు కూడా చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, బంధువుల రోదనలు మిన్నంటున్నాయి. వారు ఒకటే చెప్తున్నారు, అంటే గల్ఫ్ ఏజెంట్గా వ్యవహరిస్తున్నటువంటి సంపత్ను పోలీసులు 12వ తేదీన అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంటే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేసిన కేసులో అదుపులోకి తీసుకోరు. నిన్నటి వరకు బాగానే ఉన్నటువంటి సంపత్ ఈ రోజు ఉదయం ఛాతీ నొప్పితో చనిపోయాడని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్పడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, అసలు ఏమైంది, సంపత్కు ఏం జరిగింది? నా కొడుకును 20 దెబ్బలు కొట్టిర్రట అయ్యా. ఈయనకు వేరుకు తీసుకొచ్చిర్రు. నా కొడుకును ఒక 5 నిమిషాలు మాట్లాడినిస్తే నేను పోయి మాట్లాడితే కొడుకు నీకేమైంది అని అంతా చదివిరినా, చేతులన్నీ చదివిరినా. అమ్మ ఏం కాలే అన్నాడు ఫస్ట్. తర్వాత అమ్మ నన్ను 20 దెబ్బలు కొట్టిర్రి అన్నాడు. నా కొడుకు నిన్ను 20 దెబ్బలు ఎందుకు కొడతారు, నువ్వు జైల్లో ఉన్నావు గారా అన్న. అమ్మ నన్ను జైల్లో కొట్టిర్రా, ఇక్కడ పోలీస్ స్టేషన్లోకి తీసుకొచ్చిర్రు అమ్మ నన్ను అన్నాడు. నిన్న నైట్ పోలీస్ స్టేషన్లోకి తీసుకొచ్చిర్రట. ఎప్పుడు చెప్పిరమ్మా మీకు సంపత్ చనిపోయిండు అని ఎప్పుడు చెప్పి? ఇవాళ తెల్లారంగా 12 గంటలకు ఫోన్ వచ్చింది అయ్యా. మీరు ఏం చెప్తారు మరి, పోలీసులకు ఏమంటారు, ఏం డిమాండ్? అయ్యా నాకు పోలీసు వాళ్ళు కొట్టి చంపిర్రయ్యా, ఇల్లు లంచాలు తిన్నారు, ఎవడు వచ్చి కేసు పెట్టిండు అని నా కొడుకుని తీసుకొచ్చి చంపిర్రయ్యా. వాళ్ళతోటి ఏం డీల్ మాట్లాడుకున్నారో మాకు తెలియదు అయ్యా. నా కొడుకుని అనర్థంగా చంపిర్రయ్యా. అంటే ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు మాత్రం పోలీసుల దెబ్బల వల్లనే చనిపోయాడని చెప్పి ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం అతనికి అనారోగ్యం కారణం వల్లనే ఆసుపత్రి పాలయ్యారు. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో కుప్పకూలిపోయాడు. చికిత్స అందిస్తున్న తరుణంలో అతను మృతి చెందాడని చెప్పి నిజామాబాద్ పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద ఈ కస్టడీలో ఉన్నటువంటి సంపత్ మృతి చెందడం కలకలం రేపుతుంది. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటున్నాయి. వారు ఇక్కడ పోలీసులు న్యాయం చేసే వరకు ఇక్కడ నుంచి వెళ్లే ప్రసక్తి లేదని చెప్పి తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్.